నంద్యాల శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, ఎస్బీఐ రీజనల్ మేనేజర్ సూర్యప్రకాష్లు హాజరై సివి రామన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఇది ఒక వేదికగా ఉపయోగపడుతుందని అన్నారు. సైన్స్ ఫెస్ట్ కార్యక్రమం వల్ల ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవచ్చని తెలిపారు. కొత్త విషయాలను తెలుసుకుంటూ మీ భవిష్యత్తుకి అది మంచి పునాదులు వేసేటువంటి ఒక కార్యక్రమాన్ని రూపొందించుకోవడానికి ఉపయోగపడతాయి ఈ సైన్స్ ఫెయిర్స్ అన్ని కూడా. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్లాట్ఫామ్లో మీ టాలెంట్స్ని మీరు ఎగ్జిబిట్ చేయటం, అందులో స్టూడెంట్స్ ఎవరు బాగున్నారు, ఎవరు అడ్వాన్స్లో ఉన్నారు తర్వాత అన్నటువంటి విషయాలన్నీ గమనిస్తూ ఎవరైతే వెనుకబడి ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫర్దర్ ముందుకు వెళ్ళడానికి ఒక అవకాశం కల్పిస్తుంది సైన్స్ ఫెస్ట్ అంటారు. అయితే విద్యార్థులు గమనించవలసినది సైన్స్లో వస్తున్నటువంటి మార్పులని జాగ్రత్తగా గమనించాలి. మా ఏజ్లో ఉన్నటువంటి సైన్స్ ఆ తర్వాత పరిణామక్రమం చెందుతూ సైన్స్ ఎంత ముందుకు అడ్వాన్స్కి వెళ్తుంది అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఎస్బీఐ రీజనల్ మేనేజర్ సూర్యప్రకాష్ మాట్లాడుతూ, గెలుపు ఓటములు సహజమని, కార్యక్రమంలో పాల్గొనడం ముఖ్యమన్నారు. విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ హేమంత్ రెడ్డి, మేనేజర్ ప్రగతి రెడ్డి పాల్గొన్నారు. సైంటిస్ట్ కానీ లేకపోతే బ్యాంక్లో కానీ లేకపోతే సివిల్స్ కానీ ఏదైనా సరే అదొకటి లో ఎయిమ్ ఈజ్ క్రైమ్. ఎప్పుడు గోల్స్ పెద్ద ఉండాలి. ఈరోజు ఏం చేయాలి అన్నది మీకు బొల్ల చెప్తుంది. ఓకే, మీకు సివిల్స్ కొట్టాలి, ఏం చేయాలి? సివిల్స్ కొట్టాలి, ఏం చేయాలి? లేకపోతే సైంటిస్ట్ అవ్వాలి, ఏం చేయాలి? ఈరోజు నేను ఏం చేయాలి? అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ గోల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ ఈ రోజు మన చేతిలో ఉన్న పని చాలా ఇంపార్టెంట్. లివింగ్ ప్రెజెంట్. ఈ రోజు మనం ఎంత సక్సెస్ఫుల్గా గడపగలిగితే, ఏది నేర్చుకోగలిగితే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలాంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్లీ మెమరబుల్ లర్నింగ్. నంద్యాల పట్టణం నూనెపల్లె నవభారత్ హైస్కూల్ నందు జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. స్కూల్ కరెస్పాండెంట్ ఎస్ఎండి హుస్సేన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ డిఈఓ శంకర్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై సైన్స్ ఫెస్ట్ను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన వైజ్ఞానిక ప్రదర్శనలను తిలకించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు సైన్స్ ఫెస్ట్ ఉపయోగపడుతుందని అన్నారు. విద్యార్థులలో మేధాశక్తి పెరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ మౌమిన్ హుస్సేన్, అజార్ హుస్సేన్లు పాల్గొన్నారు. సైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు మన నంద్యాల జిల్లా డిప్యూటీ ఎడ్యుకేషన్ అయినటువంటి ఆఫీసర్ అయినటువంటి శంకరప్రసాద్ సార్ గారు వచ్చేసి ప్రారంభించి విద్యార్థులకు వచ్చేసి వారు చేస్తున్నటువంటి సైన్స్ ప్రయోగాలన్నింటి కూడా అబ్జర్వ్ చేసి వారికి సూచన సలహాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో వారు ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నారు. ఒక పక్క ఎస్ఎస్సి పరీక్షల నిర్వహణ కార్యక్రమాల్లో ఆయన కూడా వారి విద్యార్థులకు వచ్చేసి ఎంకరేజ్మెంట్ చేయాలనే ఒక సదుద్దేశంతో మాకు మా పిల్లలకు అందరికి కూడా వచ్చేసి వారు ఆ సమయాన్ని వెచ్చించి ఇక్కడ ఈ సమయంలో వారు వచ్చేసి పిల్లలకు కూడా సూచనలు ఇవ్వడం మాకు చాలా అభినందన విషయం. నంద్యాల పట్టణం గురురాజా పాఠశాల నందు జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యా సంస్థల చైర్మన్ దస్తగిరి రెడ్డి అధ్యక్షతన జరిగిన సైన్స్ ఫెయిర్ను టీడీపీ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థులు ప్రతిరోజు ఏదో ఒక విషయాన్ని నేర్చుకోవటం వల్ల భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధిస్తారని అన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన వైజ్ఞానిక ప్రాజెక్టులను అభినందించారు. కార్యక్రమంలో మార్క్ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి, శ్రీరామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, ఐఎంఏ మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, స్కూల్ డైరెక్టర్ మౌలాలి రెడ్డి, శిక్షావలి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వాట్ ఐ మీన్ టు సే ఇస్ మనం ఈరోజు సైన్స్ డే రోజు పిల్లలకు పెట్టాము ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండు, కానీ ఇది డైలీ క్లాసెస్లో డైలీ మన లైఫ్ స్టైల్లో మనం పెట్టాలి. ఇది టీచర్స్కి ప్లస్ ప్రిన్సిపల్ సార్ కూడా ఏం కోరేదామంటే సైన్స్ డే ఒక్కటే కాదు, డైలీ పిల్లలు డైలీ ఏదో ఒకటి నేర్చుకోవాలి. దే షుడ్ లెర్న్ ఎవ్రీ డే, దే షుడ్ లెర్న్ ఎ న్యూ స్కిల్. అప్పుడే మనం కానీ మన పిల్లలు కానీ మన కంట్రీ కానీ ముందుకు పోతుంది. మనం ఏమైపోయిందంటే మనం ఇంటర్ చదవాలి, మళ్ళీ ఇంజనీరింగ్ చేయాలి, మళ్ళీ అమెరికా పోవాలి, అమెరికా పోయి జాబ్ చేసి ఐటీ జాబ్ చేయాలి, అదే ఉంది మాకు. కానీ మనం ఈ కంట్రీస్తో పోట్లాడాలంటే మనం ఈ చదువులు మనకు సరిపోవు. మనకి డైలీ ఒక స్కిల్ లాంటిది ఏదో ఒక కొత్తది నేర్చుకోవాలి. ఆ కొత్తది నేర్చుకుంటేనే మనం ముందు పోగలుగుతాం. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.